ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. 11 ఇచ్చిండ్రు, ఆ మధ్యలో సంకలు కొట్టుకొని, సంకలలో గీక్కొని, లేకపోతే గజ్జి వచ్చినట్టు, లేకపోతే తొడలు కొట్టుకొని అన్ని పెట్టినక వై నాట్ 175 అని ఏమైంది? 11 కూగబెట్టిండ్రు. ఆఖరికి వస్తే ప్రతిపక్షం ఇయ్యండ్రు నాయన అడుక్కుంటాండ్రు మీరు. అసెంబ్లీ కూడా దరిద్రం ఏంటంటే ప్రతిపక్షం అంటే ఎవడో ఇసే భిక్ష కాదు. మై డియర్ రెస్పెక్టెడ్ జగన్ మోహన్ రెడ్డి గారు, అడుక్కోవడం కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, గేట్లను కూడా తాకనీయం. అరే ఇంకా రోజా ఆంటీ కూడా ఉంది కదా, మర్చిపోయినా. రోజా ఆంటీ మాట్లాడు. రోజా ఆంటీ గారు మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం, కానీ నేను ఏమంటున్నా అంటే హుందాతనం ఉండాలి. గేట్లు తాకనీయని అన్నారు, కనీసం అసెంబ్లీలో కూకుంటే ఆయన ముఖం కూడా చూడలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ముఖం కూడా చూడలేకపోతున్నారు. సిగ్గుపడుతున్నారు మీరు. 11 మంది 11 నిమిషాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే ఇది నేను ఏమంటున్నా అంటే పాపం అతన్ని ఏదో క్రిటిసైజ్ చేయాలనో, లేకపోతే పాపం మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే పాపం జగన్ అన్న ఫీల్ అవుతాడు కావచ్చు. అన్నకు సిగ్గేం లేదు, మంచిగానే ఉంటారులే, కానీ సిగ్గుపడాడు అన్న. మళ్ళీ కొట్లాడుతాడు. వైసీపీ పార్టీ అంటే సన్నాసుల పార్టీ. మిస్టర్ మై డియర్ రెస్పెక్టెడ్ జగన్ మోహన్ రెడ్డి అన్న, మీరంటే నాకు ప్రేమ, కొంచెం మారండి అన్న. మారుస్తారు అనుకుంటున్నా. మీ నానేమో ధోతి కట్టి నన్ను మోసం చేసిండు, నేను అప్పుడేమో డిగ్రీ చదువుతుంటిని. 2 రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేసింది మీ నాన్న. కరువులు బట్టి, బీళ్లు బట్టి, ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడి ఇంజనీరింగ్ కాలేజీలో తెచ్చింది. ఓర్ని అమ్మ, కాలేజీలు అనే లిస్టు చూసుకోండి, దాంట్లో ఎవరు ఉంటాయో. బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆము అంటే మీ లెక్క నేను యాక్షన్ అది చేయలేను. అరే అన్న నీకు చెప్దామని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా, మొన్న ఏం యాక్టింగ్ చేసినావు అన్న. చిన్నపిల్ల ఒక్కొక్క నా మాట చిన్న పిల్ల నుంచి అన్నో అన్నో, అరే ఏందన్నా మీకు ఎక్కడ లేని అవార్డులు వస్తాయన్న. మాకు రాజకీయాల్లో మేము చేసేటం అనుకుంటాం, బా జగన్మోహన్ రెడ్డి అన్న మీరు అది ఇచ్చే హగ్గు చేసుకునేది, వెనుక బ్యాక్గ్రౌండ్ ఒక స్కోర్ నడిపిస్తుంది చూడన్న, బ్రహ్మాండం అన్న. మేము మీకు ఒక అవార్డు ఇస్తామన్నా, కొత్తది. ఆస్కర్ భాస్కర్ కాకుండా ఇంకొకటి మీ గురించి ఒకటి కనుక్కోవాలి. ప్రేమతో నీ తమ్ముడు నన్ను, మళ్ళా నా పైన కోపం వద్దు, నేను మీ తమ్ముడిని సంపత్ నాయకుని. అర్థమైందా అన్న? మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి. ప్రతిపక్షం ఎవడో అడుక్కుంటే ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. తిరగండి ప్రజా సమస్యల పైన మంచిగా అడగండి, ప్రభుత్వానికి అడగండి. మీకు ఇంకా మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు, మీ ఇంట్లో ఏ రకమైన దాడులు జరిగినాయో తెలుసు. అరే ఎంత జుగుప్సాకరం అంటే, మీరు సీఎం గా ఉండి కూడా మీ బాబాయ్ హత్యను మీరు బయటికి తీసుకోలేకపోయినారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే నేను మిగతా మాట్లాడలేనన్న. నేను మాట్లాడితే మళ్ళీ ఆడపిల్ల కదండి, ఇంట్లో ఆడపిల్ల ఎందుకు తమ్ముడు కావని మళ్ళా ఆ పేటిఎం గాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు. ఆ పేటిఎం గాళ్ళు ఏమో అనుకుంటుంటారు తమ్ముళ్ళు అరే కింద ఏదో కామెంట్లు పెట్టి పిచ్చి పిచ్చి పెట్టడం, అది కాదురా మొగతనం అంటే. తోలు తీస్తాం, ఎక్కువ బాజాప్తగా చెప్తున్నా, పిచ్చి పిచ్చి వద్దు, మంచిగా గౌరవ ప్రధానంగా మర్యాదగా ఉండాలి. ఏదన్నా హుందాతనం ఉండాలి, రాజకీయం అంటే హుందాతనం ఉండాలి. ఓకే, అంటే వైసీపీ పార్టీ దీన్ని ఏ విధంగా చూసుకుంటుందంటే, జగన్ గారు అనేక సందర్భాల్లో మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా నేను మీ కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరు తంబాకు గుట్కా పాన్ మసాలా తింటారు అతను కొడాలి నాని అన్న, వల్లభనేని వంశీ గారు, ఇంకొక పేర్ని నాని కాకుండా ఇంకో ఆయన తెల్లగడ్డం వేసుకొని ఉంటాడు చూడండి, అతను అంబటి రాంబాబు. అంటే నేను ఏమంటున్నా అంటే జగన్ గారు, రాజకీయాలు అనేది హుందాతనంతో ఉండాలి. రాజకీయాలు అనేది ఒకరిని ఆదర్శవంతంగా తీసుకునేటట్టు ఉండాలి. మీ దాంట్లో మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఉన్నారనేది అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. పోసాని కృష్ణమురళి జనసేన పార్టీ, జగన్ గారు మీరు ఒకటి చూడండి, మీరు ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి.
జనసేన కార్యకర్తలు కానీ జనసేన లీడర్లు కానీ ఈవెన్ మేము తెలంగాణలో ఉన్న వాళ్ళ మేము కూడా కానీ చాలా హుందాతనంగా మాట్లాడతాం, మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడతాం. రాజకీయాలు అనేది రాజకీయానికి చాలా పదునైన కత్తి. మేము ఎందుకంటే ఒక 20 ఏళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం. కానీ నేనేమంటున్నా అంటే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళను కూడా బూతులు అమ్మనా బూతులు తిట్టుకుంటూ, లేకపోతే పిల్లలతో సహా కూతుర్లతో సహా తను ఇవాళ నిన్న అరెస్ట్ అయ్యిండు, నిన్న భూజాలకు వెళ్ళి అరెస్ట్ అయ్యిండు. ఇవాళ మీరు వాళ్ళ భార్యతో స్పందించిండ్రు. సిగ్గుపడుతున్న ఒక పిహెచ్డి స్కాలర్గా, పిహెచ్డి చదువుకున్న ఒక విద్యార్థి నాయకునిగా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడక, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో అక్కడున్న ప్రజలు ఇక్కడున్న ప్రజలు కలిసి ఉండాలి అని అనుకునే ఒక నాయకునిగా కావచ్చు, లేకపోతే ఒక రాజకీయంలో ఉన్న ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడుతున్నా. మీలాంటి వాళ్ళని చూసుకొని ఏం ఆదర్శం తీసుకోవాలి? అంటే బూతులు తిట్టండనా, ఇంట్లో వాళ్ళని తిట్టండనా? ఇవేనా రాజకీయాలు? ఈ విధమైన రాజకీయాలా? ఆ మధ్యలో శ్రీరెడ్డి గారు, నేను ఇప్పటికీ శ్రీరెడ్డి గారేనే అంటున్నా. ఆమె మాట్లాడితే బోకు అని, లా అని, లం అని, మిగతా XYZ అనుకుంటూ మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు. సిగ్గుపడండి. మీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి సిగ్గు తెచ్చుకోండి. చాలా హుందాతనంగా చెప్తున్నాం. నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడి 100 కేసులు వేసుకొని జైళ్ళకు పోయి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు నాకు అతనితో ఆప్యాయత ఏర్పడేది, మన వైరా నుంచి కూడా నేను ఎందుకు అంటే సమాజం గురించి పోరాడేటోళ్ళం మేము, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన అడిగేవాళ్ళం మేము. ఆఖరికి వస్తేవాడు ఆ మధ్యలో ఎవరో కత్తి మహేష్, ఫస్ట్ కత్తి మహేష్ కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి గారు కావచ్చు, లేకపోతే పోసాని గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితో మీరు తిట్టించిండ్రు. ఇవాళ కొంచెం సిగ్గుపడండి. నిజంగానే ఒక రాష్ట్రం గురించో, లేకపోతే స్వతంత్ర పోరాటం గురించో, లేకపోతే అన్యాయాలపైన మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిండు మిస్టర్ మై డియర్ జగన్ గారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఆడ 171 కదా, 175 సారీ మర్చిపోయినా, ఎందుకంటే బాగుండేది. 11 ఇచ్చిండ్రు. ఆ మధ్యలో సంకలు కొట్టుకొని, సంకలాల గీక్కొని, లేకపోతే గజ్జి వచ్చినట్టు, లేకపోతే తొడలు కొట్టుకొని అన్ని పెట్టినక వై నాట్ 175 అని. ఏమైంది? 11 కూగబెట్టిండ్రు. ఆఖరికి వస్తే ప్రతిపక్షం ఇయ్యండ్రు నాయన అడుక్కుంటాండ్రు మీరు. అసెంబ్లీ కూడా దరిద్రం ఏంటంటే ప్రతిపక్షం అంటే ఎవడో ఇసే భిక్ష కాదు. మై డియర్ రెస్పెక్టెడ్ జగన్ మోహన్ రెడ్డి గారు, అడుక్కోవడం కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, గేట్లను కూడా తాకనీయం. అరే ఇంకా రోజా ఆంటీ కూడా ఉంది కదా, మర్చిపోయినా. రోజా ఆంటీ గారు మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం. కానీ నేను ఏమంటున్నా అంటే హుందాతనం ఉండాలి. గేట్లు తాకనీయని అన్నారు, కనీసం అసెంబ్లీలో కూకుంటే ఆయన ముఖం కూడా చూడలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ముఖం కూడా చూడలేకపోతున్నారు. సిగ్గుపడుతున్నారు మీరు. 11 మంది 11 నిమిషాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే ఇది నేను ఏమంటున్నా అంటే పాపం అతన్ని ఏదో క్రిటిసైజ్ చేయాలనో, లేకపోతే పాపం మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే పాపం జగన్ అన్న ఫీల్ అవుతాడు కావచ్చు. అన్నకు సిగ్గేం లేదు, మంచిగానే ఉంటారులే. కానీ సిగ్గుపడాడు అన్న, మళ్ళా కొట్లాడుతాడు. అరే ఎంత నాటకం అంటే, అన్న వచ్చిండో లేదో మొన్న మిర్చి రైతుల గురించా, మిర్చి పంట గురించి అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. అవును, సొయ్యి ఉండాలి. ఎమ్మెల్సీకి సంబంధించి వాళ్ళ ఫాదర్ కూడా ముఖ్యమంత్రిగా చేసిండు, లేకపోతే అతను కూడా ముఖ్యమంత్రిగా చేసిండు. అతని కింద ఒక బ్యూరోక్రసీ ఉంటది, ఒక బ్యూరోక్రసీ. IAS లో IPS లతో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అరే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ విధమైన ర్యాలీ తీయొద్దనే మినిమం కామన్ సెన్స్ లేదండి జగన్ గారు మీ దగ్గర. చెయ్యి. ఓకే.